అసెంబ్లీ వేదికగా నిస్సిగ్గుగా అసత్యాలు చెప్పారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై అసత్య ఆరోపణలు, విమర్శలు చేయడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు తీరు కనిపిస్తోంది. శ్వేతపత్రాల పేరుతో రోజుకో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో నేరాలు తగ్గాయని ఎన్సీఆర్బీ రికార్డులు చెప్తున్నప్పటికీ అసెంబ్లీలో సొంత పైత్యాన్ని వెల్లవేస్తున్నారు. గత ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. కానీ తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న నరమేధంపై మాత్రం చంద్రబాబు నోరు పెగలడం లేదు. శ్వేతపత్రాల పేరుతో సీఎం చంద్రబాబు చేస్తోన్న డ్రామాలు, అసత్య ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్నటువంటి శ్వేతపత్రాల పేరుతో జరుగుతున్న డ్రామాలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమే పనిగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అన్న సంగతిని కూడా మర్చిపోయి ఒక తెలుగుదేశం పార్టీ అధినేతగా మాత్రమే అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి తీరును చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 50 రోజులుగా అత్యంత దారుణంగా రాష్ట్రంలో నరమేధం కొనసాగుతూ ఉంది. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసుకుని అత్యంత దారుణంగా హింసకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు కూడా కానీ అలాంటిది ఏది జరగనట్టుగా చంద్రబాబు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాడు. గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేనట్టు, అత్యంత దారుణాలు చోటు చేసినట్టుగా అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్తున్న పరిస్థితులు చూస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజలు విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే వైఎస్ జగన్ ఢిల్లీ వేదికగా ధర్నా కూడా చేశారు. ఈ సందర్భంగా దేశంలోని అనేక రాజకీయ పార్టీల నాయకులు కూడా అక్కడికి వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కళ్ళగట్టినట్టు చూసిన తర్వాత వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే తప్ప మళ్ళీ శాంతి భద్రతలు సరిగ్గా వచ్చే అవకాశం లేదనేది వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా దాన్ని అన్నింటిని కూడా కప్పిపుచ్చే విధంగా చంద్రబాబు అసెంబ్లీ వేదిక అసత్యాలు వెల్లడించే పనిగా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏది కూడా ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయకుండానే వాటిని తప్పుదారి పట్టించే విధంగా ఈ విధంగా శ్వేతపత్రాల పేరుతో అసెంబ్లీలో చేసినటువంటి డ్రామాలు మొత్తం ప్రజలందరూ కూడా బెత్తరబోయే విధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి మీద మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విలేకరుల సమావేశం కూడా పెట్టబోతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి శాంతి భద్రతల వ్యవహారాలు, అట్లాగే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద వైఎస్ జగన్ మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.